సరే, ఇప్పుడు రేపు ఏం జరగబోతుందని మీ అంచనా? నిలబడుతుందా ఇది? ఈ 42% జీవో అనేది నిలబడే అవకాశం ఉందా? అంటే మీరు అన్నారు బెంచ్ కొంత సానుకూలంగానే ఉంది అని అన్నారు. అవును. ఒకవేళ ఇక్కడ ఓకే అయినా సుప్రీంకోర్టుకి వెళ్తే ఓకే అవుతుందా? గతంలో ఉన్న ఇందిరా సహాని కేసు ఇవన్నీ ఏమైనా అడ్డంకిగా మారడానికి అవకాశం లేదా? అంటే నాకు నిన్న బెంచ్లో ఉన్న ఒక జడ్జి ఒక అద్భుతమైన ఒక క్వశ్చన్ అడిగాడు అపోజిట్ వాళ్ళని, ఎవరైతే రెడ్డి జాగృతి వాళ్ళను. మీరు ఇప్పుడు 50% పెరిగింది, సీలింగ్ కన్నా పెరిగింది, పెరగడం అని మీరు అంటున్నారు కదా, అక్కడ ఓసీ బదులు ఒక బీసీ వస్తే, ఒక బీసీ సర్పంచ్ వస్తే పాలన ఏమన్నా ఇబ్బంది అవుతుందా, మీకు వచ్చిన ఆబ్జెక్షన్ ఏంది అని అడిగారు. అది చాలా అది పాజిటివ్ థింగ్, అది చాలా పాజిటివ్. అది ఇప్పుడు వేరేది, ఇప్పుడు మనం విద్యా ఉద్యోగ రంగాలలో అయితే మెరిట్ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చేటోళ్ళు, మెరిట్ పోతుందని ఏదో చెప్పేటోళ్ళు కదా మొన్నటిదాకా. కానీ ఇక్కడ పాలనకు ఆ మెరిట్ ఇట్లాంటి పారామీటర్లు ఏం లేవు కదా. అంటే అక్కడ చాలా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు, చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇంకొకటి, ఈ జడ్జిమెంట్స్ అసలు బ్రాడ్గా కనుక ఆలోచిస్తే ఈ సీలింగ్ అనేది ఈ లోకల్ బాడీ రిజర్వేషన్కు సంబంధమే లేదు. అక్కడ ఉన్న కోర్టులలో అతి ఉత్సాహంతో దీన్ని ఇంటర్లింక్ చేసింది తప్ప, మనం కూడా ఇప్పటి కనుక ప్రాపర్గా ఎక్సర్సైజ్ కనుక చేసి అనాలిసిస్ చేసి ఒక నెల లేట్ అయినా పోతే ఈ లోకల్ బాడీ పెరగవచ్చు, యాజ్ వెల్ యాజ్ విద్యా ఉద్యోగ రంగాలలో కూడా పెరగవచ్చు. ఓకే, అది ఇప్పటితో అయిపోదు కదా, ఈ రోజుతో అయిపోదు కదా. దీన్ని ఏదో తీసుకొస్తాం చేస్తాం అయిపోతుంది. కానీ రేపు పొద్దున ఇంకో బిల్లు కూడా ఉంది కదా, ఆ బిల్లులో కూడా ఉంది. ఇంకా మీకు విచిత్రం, మీకు ఇంకోటి చెప్తున్నాను, ఏబిసిడీలుగా ఉన్నాయి, మనం 5 వర్గాలుగా ఉన్నాం కదా. బిల్లులో ఒక బీసీఈ గురించే మెన్షన్ చేసిండ్రు. ఏ బిల్లు? మొన్న తీసుకొచ్చిన బిల్లు, 2 బిల్లులు తీసుకొచ్చింది కదా, మార్చి 17th మార్చిలో. దాంట్లో బీసీఈ గురించే చెప్పిండు. అంటే దాని వెనుక అర్థమైంది చెప్పండి మీరు. అంటే ఇట్లాంటి తప్పులు పర్పస్ఫుల్లీ చేస్తున్నది ప్రభుత్వం, చేసి వేరేల మీద నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి అన్నిటికన్నా నా ఆబ్జెక్షన్, పర్సనల్ ఆబ్జెక్షన్ ఏంటంటే, ప్రభుత్వం ఎంత ముద్దాయో మన దగ్గర ఉన్న బీసీ నాయకులు కూడా అంతే ముద్దాయిలు, అంతకన్నా ఎక్కువ ముద్దాయిలు. ఎట్లా? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? అవసరం లేనిదంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కాస్త ఉండాలి కదా. ఇప్పుడు ఒక పెద్ద పవిత్రమైన పని జరుగుతుంది, దీన్ని ఎట్లా సాధించుకోవాలి అని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడాలి కదా. ప్రభుత్వం ఆ డైరెక్షన్లో పనిచేస్తుందా లేదా అని మాట్లాడాలి కదా. వీళ్ళు పొలిటిసైజ్ చేయడం ఏంది? వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నాలు చేయడం ఏంది? ఎందుకు చేయొద్దు? చేయాలి. 9th షెడ్యూల్లో పెడితే దీనికి మొత్తానికి పరిష్కారం దొరుకుతుంది అనుకున్నప్పుడు ఆ రకమైన ప్రెజర్ అదే కదా ఇంపార్టెంట్. అయితే నేనేం చెప్తున్నా, జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళు కూడా అదే మాటని ప్రస్తావిస్తున్నారు. నేనేం చెప్తున్నా అంటే, మన వాళ్ళు ఇంకా చాలా అప్డేట్ కాలేదు చాలా విషయాలలో. 9th షెడ్యూల్ అనేది రాకముందు, 9th షెడ్యూల్ పెట్టినప్పుడు, అది 1994లో అనుకుంటా పెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా చట్టాలు మారినాయి. అప్పుడు 9th షెడ్యూల్లో పెడితే కోర్టు ఛాలెంజ్ చేయలేకపోయింది, ఇప్పుడు ఛాలెంజ్ చేయవచ్చు. ఇప్పుడు ప్రతి దాన్ని కూడా కోర్టు స్క్రూటినీకి వస్తాయి. కోర్టు స్క్రూటినీకి వచ్చినప్పుడు నీకు ప్రాపర్ డాక్యుమెంట్ డేటా ఇవ్వాలి కదా. అఫ్ కోర్స్ తమిళనాడులో కూడా మరి దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తారు కదా. చేయనియండి, వాళ్ళు చేసిన ఆల్రెడీ. వాళ్ళు 20 నిలబడుతున్నది కదా, వాళ్ళ నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది? వాళ్ళు ప్రాపర్ అనాలిసిస్ చేసి ధైర్యంగా ఉన్నారు. మన దగ్గర సర్వేనే తప్పు చేసిండ్రు. ఓకే, నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, ఈ మధ్య కాలంలో 2018-19 నుండి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగినాయి. 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. ఇది చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీకు మహారాష్ట్ర కేసులో రాష్ట్రాలకే హక్కులు ఇచ్చేసింది. అసలు అంతకు ముందు 2018 కన్నా ముందు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు కాన్స్టిట్యూషనల్ స్టేటసే లేదు రంగన్న, కాన్స్టిట్యూషనల్ స్టేటసే లేదు. మనం ఎన్సీ కింద ఉండేది, ఎన్సీబీసీ అనేది, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కింద ఉండేది. అదొక మామూలు స్టాట్యుటరీ బాడీ లాగా ఉండేది. కాన్స్టిట్యూషనల్ రైట్ లేదు. ఈ మధ్య కాలంలో 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వల్ల ఎన్సీబీసీకి కూడా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. దాని తర్వాత 105వ రాజ్యాంగ సవరణ వచ్చింది. 105వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే, బీసీలకు సంబంధించిన వెల్ఫేర్ కానివ్వండి, రిజర్వేషన్స్ కానివ్వండి, ఏదైనా కూడా రాష్ట్రాలకే చెందుతాయి అని చెప్తున్నాడు.
రాష్ట్రాలకే చెందుతాయని చెప్తున్న తర్వాత రాష్ట్రాలు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కదా 9th షెడ్యూలా అది 10th షెడ్యూలా అనేది వస్తుంది. మీరే ప్రాపర్గా బిల్స్ పెట్టరు, అనాలిసిస్ చేయరు, ఏం చేయరు. ఇప్పుడు గవర్నర్ సంతకం పెట్టకుండానే ఈ జీవో రిలీజ్ అయింది కదా, అవును, నిలబడుతుందంటారా? ఆ పాయింట్ దగ్గర ఏమైనా నిలబడతారా? వెల్ఫేర్ విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం గవర్నమెంట్కి ఉంది అని అంటున్నారు, ఉందా? ఉంది. అంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు వెల్ఫేర్ విషయంలో. అదే నేను కూడా అదే చెప్తున్నా కదా, రాష్ట్రానికి హక్కులు ఉన్నాయి, రాష్ట్రానికి హక్కులు ఉన్నాయి. చట్ట సవరణ చట్టం తయారు కావాలంటే గవర్నర్ సంతకం ఖచ్చితంగా ఇట్లాంటి దాంట్లో ఉండాల్సిందే, ఉండాల్సిందే కదా. ఈ దాంట్లో కూడా ఉండాల్సిందే. మళ్ళీ కోర్టు అదే అడుగుతుందా? రేపు అదే అడుగుతుంది. రేపు గవర్నర్ గారు పెడతారు కావచ్చు సంతకం. ఓకే, గవర్నర్ గారు సంతకం పెట్టినా కూడా మళ్ళీ బిఫోర్ వచ్చిన జీవాన్ని కూడా మళ్ళీ కొట్లాడతారు కదా. ఇది గవర్నర్ సంతకం పెట్టక ముందు ఇచ్చిన జీవో, ఇది మళ్ళొక జీవో ఇవ్వచ్చు, ఏం పోవచ్చు, మళ్ళొక జీవో ఇవ్వచ్చు. నేనేమంటారు, ఒకవేళ కనుక మళ్ళీ జీవో ఇచ్చినా కూడా మళ్ళీ వర్గీకరణతో జీవో ఇవ్వండి అని నేను అడుగుతున్నా. ఓకే, వర్గీకరణతో జీవో ఇవ్వాలి. నేను ఎందుకు అంటున్నా అంటే వర్గీకరణ అనే విషయాన్ని మీరే పెట్టిండ్రు, మీ కామారెడ్డి డిక్లరేషన్లో మీరే పెట్టిండ్రు. ఇది కొత్త డిమాండ్ ఏం కాదు, మిమ్మల్ని పొలిటికల్గా ఇబ్బంది పెట్టడం కోసం పెట్టింది కాదు. అంటే స్థానిక సంస్థల్లో కూడా వర్గీకరణ జరగాలి అని వాళ్ళే పెట్టిండ్రు, మేము జరుపుతామని పెట్టారు. మీకు అది పంపిస్తాను, అదే ఉన్నది కామారెడ్డి డిక్లరేషన్ ఒక లైన్ ఉంటుంది, లైన్ ఉంది, ఫస్టే ఉంది. ఇంకా అన్నిటికన్నా విచిత్రమైందంటే ఇప్పుడు వర్గీకరణ ఓన్లీ విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉంది, విద్యా ఉద్యోగ రంగాల్లో ఉంది. యాక్చువల్గా ఏంటంటే విద్యా ఉద్యోగ రంగాలతో పాటు డిఫాల్ట్ గా పొలిటికల్ గా కూడా రావాలి, అది మొదటి నుండి రావాలి. ఎందుకంటే పొలిటికల్ గా 50% సీలింగ్ అనేది తీసుకున్నప్పుడు విద్యా ఉద్యోగ రంగాలలో ఉన్న సీలింగ్ ను 50% పొలిటికల్ దానికి అప్లై చేసినప్పుడు కేటగరైజేషన్ కూడా ఆటోమేటిక్గా అప్లై కావాలి కదా. అంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ బీసీ సంఘాల పేరు మీద లీడ్ చేస్తున్న నాయకులు కానివ్వండి, బీసీ సంఘాలు ఉన్న బీసీ మంత్రులు కూడా కానివ్వండి, ఈ అగ్ర బీసీలు ఉన్నారు కాబట్టి ఈ చిన్న బీసీల గురించి మాట్లాడతారు. అది ఓపెన్ అండి, దాంట్లో ఓపెన్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇంతకుముందు 2 ఉండే, టిఆర్ఎస్ ప్రభుత్వంలో 2 ఉండే, 2 ఒకటే సామాజిక వర్గం. మున్నూరు కాపు సామాజిక వర్గాలు ఉన్నారు, ఇప్పుడు గౌడ్ సామాజిక వర్గానికి ఉన్నారు. అదే ఒక చిన్న కమ్యూనిటీ నుండి ఒక రజనకో, నాయి బ్రాహ్మణో, తర్వాత వడ్డెరనో, ఇంకా సంచార జాతుల్లో ఉంటే వాళ్ళ ఆలోచన విధానం వేరుంటది. అప్పుడు ఇంక్లూసివ్ గ్రోత్ ఉంటది. వీళ్ళకి కనీసం గ్రామ పరిపాలకులు కూడా అవకాశం దొరకలేదు. ఒక వడ్డెరాయన ఎన్ని సర్పంచ్ల ఎంతమంది సర్పంచ్లు అయ్యారండి? ఒక వడ్డెరాయన 40 ఉంటారు, 40 కూడా ఉంటారు, 40 కూడా ఉంటారు. నేను లాస్ట్ టైం అనాలిసిస్ చేసాము, మా నాయ బ్రాహ్మణులు వచ్చేసి 23 మంది ఏమో ఉండే, మొత్తం 12,000 గ్రామ పంచాయతీల్లో 23 మంది ఉండే. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, కనీసము చైర్మన్ కూడా లేడు, ఇంక ఎక్కడ లేడు. మీకు విచిత్రం ఏంటంటే, నేను ఇంకేం చెప్తున్నా అంటే, సరే ఇప్పుడు ఏదో పెద్ద ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లో 42% వచ్చింది అంటే పెద్ద భూగోళం ఏం బద్దలు కాదు, మొత్తం బీసీలంతా ఇట్లా పైకి అభివృద్ధి చెందారు. నేనేమంటున్నా అంటే, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనకు తెలుసు ఈ కుల వృత్తులకు సంబంధించిన ఎన్ని కార్పొరేషన్స్, ఫెడరేషన్స్ ఉన్నాయి కదా, వాటికి పాలక మండలి వేసిండ్లా? పాలక మండలి లేదు, బడ్జెట్ లేదు. అంటే దాంట్లో వీళ్ళ పాత్ర ఎంత? నేను ఏమంటున్నా అంటే, ముఖ్యమంత్రులు ఫార్వర్డ్ క్యాస్టే ఉంటారు, మరి మన వర్గాల కోసం ఏం మాట్లాడుతున్నాం? ఈ 42% ఏమన్నా మొత్తం దాంతోనే మొత్తం మారిపోతుందా తెలంగాణ చరిత్ర? లేదు, సరిపోదు కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే, మా వర్గాలకు సంబంధించి మీరు మేనిఫెస్టోలో పెట్టిన కేటగరైజేషన్ తో కూడిన జీవో వస్తే డెఫినెట్ గా స్వాగతిస్తాం, ఖచ్చితంగా మాట్లాడదాం. భవిష్యత్తులో మరిన్ని ఇంటర్వ్యూ చేద్దాం ఇదే అంశాల మీద. సో ఒకటే డిమాండ్ చేస్తున్నాడు శ్రీనివాస్ గారు, జీవో ఇచ్చారు, ఖచ్చితంగా అది అమలు కావాల్సిందే. కానీ ఆ జీవోలో బీసీల విషయంలో 42% ఇచ్చే రిజర్వేషన్లో వర్గీకరణ చేయండి అని అడుగుతున్నారు. మీ మేనిఫెస్టో ప్రకారం ఇప్పటిదాకా విద్యా ఉద్యోగాల్లో మాత్రమే బీసీఏ, బీసీబీ, బీసీడి, బీసీఈ, బీసీ ఇట్లా ఈ కేటగరైజేషన్ ఉంది. రాజకీయాల్లో ఈ లోకల్ బాడీస్లో ఎక్కడ ఈ వర్గీకరణ అనేది లేదు. సో కాబట్టి ఈ వర్గీకరణ జరిగినప్పుడు బీసీఏ అయితే వాళ్ళకి కొంత ప్రయారిటీ ఎక్కువగా ఇస్తే ఆ గ్రామ పంచాయతీలు వాళ్ళు అవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీలు ఎస్టీలకు ఎట్లాగైతే రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ అమలవుతున్నదో బీసీల రిజర్వేషన్లు అందులోనూ ఉపవర్గీకరణ జరగాలని దాని డిమాండ్. ఇది చాలా మంచి ఆలోచన, మంచి డిమాండ్, ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. మేనిఫెస్టోలో ఉంది కాబట్టి డిమాండ్ చేస్తున్నా. అవును, కామారెడ్డి డిక్లరేషన్ లో ఈ అంశాన్ని
కాంగ్రెస్ పార్టీ పెట్టింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సూర్యపల్లి శ్రీనివాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.